నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసోసియేటెడ్ విత్ ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుండి డాక్టర్ రామ్ సుశ్రుత్ పతూర్ గారు. మరి వారితో మాట్లాడదాం. ఈయన డెర్మటాలజిస్ట్గా అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఇప్పటివరకు చాలా సక్సెస్ రేట్ కూడా సాధించారు. వీరి గురించి చాలా మందికి సుపరిచితమే. ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్గానే మనకు హెయిర్ అనగానే బ్లాక్ వైట్ ఈ టూ కలర్స్, కొంతమందిలో గ్రే ఇలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి కూడా వైట్ హెయిర్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది ఏంటంటే వైట్ హెయిర్ కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్తూ ఉంటారు. కొన్ని యాడ్స్ ఇవి కూడా వచ్చేస్తూ ఉన్నాయి, వైట్ హెయిర్ ఉండదు ఇంకా మీకు అన్నట్టు. బట్ మీరు చెప్తారు వైట్ హెయిర్ కి ట్రీట్మెంట్ లేదు అనేసి. ఏది కరెక్ట్ అంటారు? జనాలు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు? అవునండి, బేసికలీ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అనే దానికి కొన్నిటికి రెగ్యులేషన్స్ లేవు అనమాట. అంటే కొన్ని ఓటీసీలో ఇవ్వచ్చు, కొన్ని ఓటీసీలో ఇవ్వకూడదు. ఈ ఓటీసీలో ఇచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్రెగ్యులేటెడ్గా ఎంతనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో రిజల్ట్ వస్తుందా లేదా అనేది వాళ్ళకి సెకండరీ ఇష్యూ. వాళ్ళు ఏంటంటే సేఫ్ది ఇస్తున్నారా లేదా అంతవరకే వాళ్ళకి కావాల్సింది. అడ్వర్టైజ్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు. సో హెయిర్కి ఫాలికల్ దగ్గర కింద మనం చెప్పుకున్నాం, ఫస్ట్ సిరీస్లో చెప్పాను. హెయిర్ ఫాలికల్ అనేది కింద బల్బ్ దగ్గర ఇంపార్టెంట్ స్ట్రక్చర్, లివింగ్ పార్ట్ అనేది. మనం ఎప్పుడైతే ఊడిపోయినప్పుడు మనం వైట్ బల్బ్ చూస్తామో అది ఇంతకు ముందు ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. అది ముసలి హెయిర్ కింద తయారైనప్పుడే అది బల్బు వరకు వైట్ అయ్యి ఊడిపోతూ ఉంటుంది. సో ఏజింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ బల్బ్ దగ్గర ఉండే మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటంటే వయసు రీత్యా జరగచ్చు. నార్మల్ క్రొనలాజికల్ ఏజింగ్ వల్ల అక్కడ ఉండే మెలనోసైట్స్లో టర్న్ ఓవర్ కెపాసిటీ తగ్గిపోయి నెక్స్ట్ మనం లైఫ్ స్టైల్ యాజ్ యూజువల్లీ ఫ్రీ రాడికల్ కాజింగ్ ఏదన్నా మనం డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, మెడికేషన్స్ కానీ, ఓవర్ ప్లాస్టిక్స్ యూసేజ్, మైక్రో ప్లాస్టిక్స్ కానీ, నెక్స్ట్ మన హెల్త్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే మైక్రో ఇన్ఫ్లమేషన్ ఆ హెయిర్ ఫాలికల్ చుట్టూ ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపు, సింపుల్గా చెప్పాలంటే వాపు. ఈ వాపు వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్ సెల్స్కి అక్కడ ప్రెషర్ ఫామ్ అయిపోతుంది. సో వాటికి డెత్ సిగ్నల్స్ అనేవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. సో అది తట్టుకోలేక మెల్లగా సెల్స్ అనేవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చనిపోతాయి. యూజువల్లీ 30 years ఏజ్ వరకు వచ్చినప్పుడు మనకు ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో 30 years దగ్గర నుండి మెల్లమెల్లగా అక్కడక్కడ తెల్ల జుట్టు వస్తుందంటే ఇట్ ఈస్ ఓకే. అది 45-40 దగ్గర కొంచెం మనం డై వేసుకునే స్టేజ్ వరకు వస్తాం. చిన్నపిల్లల్లో గ్రేయింగ్ ఏంటి? ఈ గ్రేయింగ్ అనేది ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం. కొంత జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే మన తాత ముత్తాతల్లో ఎవరికో ఇంతకుముందు అనేవాళ్ళు బాలమెరుపండి అబ్బాయికి. అదేంటంటే జెనెటిక్గా వాళ్ళ పిల్లల్లో కూడా కొంత ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ఆ మెలనోసైట్స్ వల్నరబుల్గా ఉంటాయి. అంటే ఈజీగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఫాస్ట్గా అవి డెత్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ డ్యామేజ్కి కూడా ఫాస్ట్గా వల్నరబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కూడా కొంత ప్లే చేస్తూ ఉంటాయి. కొందరికి ఏంటంటే సివియర్ మాల్ నరిష్మెంట్, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అనేవి హెయిర్కి ఏదైతే వెళ్ళాలో అవి వెళ్ళవు. సో దానివల్ల కూడా గ్రేయింగ్ అవ్వచ్చు. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఒకటి మనకి జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల అవ్వచ్చు, 2 న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు. న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏజింగ్ ఏంటంటే డాక్టర్స్ ఈజీగా కరెక్ట్ చేయగలుగుతారు. తగ్గుతుంది, రివర్స్ అవుతుంది. కొంతవరకు చాలా వరకు 60 to 75% మనం దాన్ని రివర్స్ చేయవచ్చు. ఆ పర్మనెంట్గా అప్పుడే అంత డ్రాస్టిక్ గ్రేయింగ్ వెళ్ళే అంత మనం అంత వెళ్ళే అంతవరకు ఆగక్కర్లేదు. కరెక్ట్ టైంలో మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తే అక్కడ మళ్ళీ సెల్స్ రీజనరేట్ అయితే చాలా వరకు ఏ సెల్ అన్నా బతకడానికే ట్రై చేస్తుంది, దాని ఫంక్షన్ చేయడానికే ట్రై చేస్తుంది. సో అది రీజనరేట్ అయ్యే కొద్దీ ఏంటంటే కలర్ అనేది మనకి వెనక్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ ఇక్కడ జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల ఏజింగ్, అంటే మన తాత ముత్తాతల్లో ఎక్కడ ఉంది మనకు వచ్చింది, లేదా మన దగ్గరే జీన్ మ్యూటేట్ అయింది, అలాంటి కండిషన్లో ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ సెల్స్ ఆల్రెడీ అక్కడ చనిపోతాయి, వాటికి కలర్ మళ్ళీ రావడం అనేది జరగదు. సో అలాంటి వాళ్ళకి డైసే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పెద్ద అయ్యాక చిన్నప్పటి నుండి డైస్ వేసేసుకోవచ్చా, ప్రాబ్లం లేదా, కెమికల్ ఉంటుంది అనేసి అంటూ ఉంటారు, ప్రాబ్లం లేదా అనేది చాలా మందికి క్వశ్చన్. అసలు మనకు పేషెంట్స్ కూడా ఇప్పుడు 40 years వాళ్ళు ఎవరైనా వచ్చి ఏ డై మంచిదండి? ఎనీ హెయిర్ డై
కరెంట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ గట్టిగానే ఉన్నాయి. నార్మల్గా ఉన్న ఇండివిజువల్కి ఏ ప్రాబ్లం లేదు. హెయిర్ డైకి ఏంటంటే ఎటువంటి హెయిర్ డై అన్నా చిన్న ప్యాచ్ టెస్టింగ్ అనేది మనం చేసుకోవాలి, ఇంపార్టెంట్ అది. అంటే మనం హెయిర్ డై మీకు కొనుక్కున్నప్పుడు మీకు ఏదో ఎక్స్ బ్రాండ్ నచ్చింది, కొనుక్కున్నారు, మిక్స్ చేసుకుని కొంచెం ఈ ఏరియాలో కొంచెం ఇయర్ వెనకాల రాసుకుని ఒక చిన్న టేప్ వేసేసి దాన్ని వదిలేయండి, ఒక గంట సేపు వదిలేసేయండి. వదిలేసి 2 times చూసుకోవాలి. తీసేసిన గంట తర్వాత ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న బబుల్స్లా ఫామ్ అయినాయా, రెడ్నెస్లా ఫామ్ అయిందా, దద్దురులా వచ్చిందా అనేది చూసుకోవాలి. ఏం లేదు, పర్లేదు. నెక్స్ట్ డే ఒక 24 hours తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నా వచ్చిందా అనేది చూసుకోవాలి. ఏం ప్రాబ్లం లేదు అంటే ఖచ్చితంగా హెయిర్ డే మీరు వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. కొందరికి ఏంటంటే చిన్న అలర్జిక్ రియాక్షన్స్, ఎర్రగా అవ్వడం లాంటివి వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే దాన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆ బ్రాండ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో అది వాళ్ళకి పడకపోవచ్చు. వీటిలో ఏంటంటే పీపీడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. అంటే కొన్ని 100 మందికి ఈ టెస్టింగ్లు చేసినప్పుడు ఈ మైక్రో వాటిల్లో ఈ దేనికి ఎక్కువ ఎలర్జీ ఉంటుంది అంటే పీపీడీ అనే సబ్స్టెన్స్కి ఎక్కువ ఎలర్జీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పీపీడీ లెస్ డ్రైస్ని కొంచెం ట్రై చేసి చూసుకోవచ్చు. అది లేకపోతే ఇంక నార్మల్ హెన్నా ఈజ్ బెటర్. బ్లాక్ హెన్నా కాదు, నార్మల్ జనరల్ హెన్నా ఈజ్ బెటర్ ఆప్షన్. నాకు ఇంకేది సూట్ అవ్వట్లేదు, బెస్ట్ ఈజ్ నార్మల్ హెన్నా వాడుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఈ సింపుల్ టెస్టింగ్ చేసుకోకుండా కంటిన్యూస్గా యూస్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మైక్రో ఇన్ఫ్లమేషన్ వల్ల ఫేస్ మొత్తం డార్క్ అవ్వడం, తలంతా పొట్టు రావడం, తల మీద ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం కూడా జరుగుతుంది. అలాంటి టైంలో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా ఏ హెయిర్ డే అన్నా మంచిదే, మీరు జస్ట్ సింపుల్ టెస్ట్ చేసుకుని మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీదే. ఓకే, రైట్. యాజ్ యూజువల్ సార్, మనకు మరొక క్వశ్చన్ వచ్చింది. నా పేరు వంశీ, వయసు 25 సంవత్సరాలు. నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ అయింది. సో నాకు పిఆర్పి చేయాలని అనేసి అంటున్నారు, తర్వాత ఇప్పుడు జిఎఫ్సి అంటున్నారు. ఏంటి ఈ ట్రీట్మెంట్ ఏంటి, దీనివల్ల నాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా మందికి ఇదే డౌట్. అండ్ పిఆర్పి అనేది చాలా ఫేమస్ అయింది, ఇప్పుడు జిఎఫ్సి అనేది ఇంకా ఫేమస్ అవుతుంది. సో ఏంటంటే ఒక ట్రెండ్ అనేది అలా నడుస్తూ ఉంటుంది. ఒక మెడిసిన్కి ఏంటంటే అది నడుస్తూ ఉంటుంది. ఒక పీరియడ్ వరకు దాన్ని చాలా బాగా ఇష్టపడతారు జనాలు, దాని తర్వాత ఇంకో కొత్తది వస్తుంది, దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో పిఆర్పి మంచిదా కాదా, చేయించుకోవచ్చా చేయించుకోకూడదా, కొందరేమో చాలా ఎక్కువ ఛార్జ్ చేసేస్తున్నారు, దానివల్ల మాకు అంత రిజల్ట్ ఉంటుందా అనేవి చాలామంది యంగ్స్టర్స్ కానీ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. కొందరికి మేము చెయ్యము అన్న మీరు ఎందుకు చేయరు అని డిమాండ్ చేసే ఇది కూడా ఉంది. సో అంత పాపులర్ ఇవి. సో పిఆర్పి అందరూ చేయించుకోవచ్చా? అవసరం లేదు. అందరూ నార్మల్గా పిఆర్పి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరు చేయించుకోవాలి, నీకు అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాత్రమే చేయించుకోవాలి. కొందరికి జనరల్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. సో నార్మల్గా అయ్యే హెయిర్ ఫాల్కి అవసరం లేదు. స్కిన్ ఇస్ నార్మల్, అక్కడ నీకు కింద స్కిన్లో ఎక్కువ ఏం డ్యామేజ్ అవ్వలేదు, స్కిన్ దాన్ని కాదు రికవర్ చేసుకోవచ్చు. నీకు పిఆర్పి నేను అనవసరంగా సర్టెన్ అమౌంట్ ఛార్జ్ చేసి నీకు నెంబర్ ఆఫ్ సెషన్స్ అని నెల పిలుచుకొని నీకు ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ న్యూట్రియంట్స్ నీ బ్లడ్లో నుంచి నార్మల్గా వస్తాయి. ఇకపోతే ఎవరికన్నా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే యూజువల్లీ బట్టతల ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చా చేయించుకోకూడదు. ఎర్లీ స్టేజెస్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటారు, కరెక్టా కాదా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్. సో ఇందులో మెయిన్ బట్టతల గురించి మాట్లాడుకుందాం మనం ఇవాళ. బట్టతల ఉన్నవాళ్ళు పిఆర్పి చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఒకటి, బట్టతల ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. బట్టతలలో ఏం చేంజెస్ వస్తాయి అనేది ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్టతల అనేది మన నార్మల్ సెక్స్ హార్మోన్స్ వల్ల వస్తూ ఉంటుంది, టెస్టోస్టెరాన్ వల్ల వస్తూ ఉంటుంది. సో మీరు టెస్టోస్టెరాన్ ఆపగలుగుతారా అంటే ఎప్పటికీ ఆపలేరు. బీయింగ్ ఏ మేల్ మీరు ఎప్పటికీ టెస్టోస్టెరాన్ ఆపలేరు. సో మీ బట్టతల అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ హార్మోన్ వచ్చి ఏం చేస్తుందిరా అంటే ఇలా ఉండే హెయిర్ని మెల్లమెల్లగా సన్నగా చేసేస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ ఏమవుతుందంటే మీ హెయిర్ సైకిల్ టర్న్ ఓవర్ అనేది తగ్గిపోతుంది. కిందున్న హెయిర్ చుట్టూ ఉండే డెర్మిస్ అనే లేయర్లో చాలా కెమికల్ చేంజెస్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. అంటే దాంట్లో ఇంటర్ల్యూకిన్స్ అని, సైటోకైన్స్, ఇవన్నీ చాలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి, డ్యామేజ్ జరుగుతుంది కనుక. సో ఇతనికి బట్టతల నుండి రిలీఫ్ కావాలంటే ఫస్ట్ బట్టతలని కరెక్ట్గా ట్రీట్ చేసుకోవాలి. ట్రీట్ చేసుకున్నాక తర్వాత పిఆర్పి లాంటివి ఎడిషనల్గా తీసుకోవచ్చు.
ఓకే. వీటిని పిఆర్పి, జిఎఫ్సి వీటిని ఏంటంటే మనం ఎడ్జువెంట్స్ అంటాం. ట్రీట్మెంట్ ఎడ్జువెంట్స్ అంటే ట్రీట్మెంట్ మెయిన్ లైన్ ట్రీట్మెంట్ ఉంటే దీనికి ఎడిటివ్గా వాడుకోవచ్చు, సపోర్టివ్ అంతే. అంతేగాని ఇవి మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కావు. దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ట్రీట్మెంట్ తీసుకుని ఇవి తీసుకోకపోయినా పర్లేదు. సో మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఒకటి మినాక్సిడిల్ అనే మెడికేషన్, నెక్స్ట్ ఫినాస్టైడ్ అనే మెడికేషన్స్. సో ఇవి కరెక్ట్గా తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కొందరు అడుగుతూ ఉంటారు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సింపుల్గా నేను ఎప్పుడో ఒకటి చెప్తా. మీ ఇంట్లో మొక్క ఉంది, మంచి మొక్క ఉంది, మీకు అదంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే ఆ మొక్కకి ఏదైనా కింద రూట్స్ దగ్గర చెద పురుగులు పట్టినాయి అనుకోండి, ఓకే, ఆ మొక్క అది అలా మెల్లమెల్లగా వాడిపోతుంది, సన్నబడిపోతుంది, ఆకులన్నీ రాలిపోతున్నాయి. మీరు ఎప్పుడో చూసుకున్నప్పుడు పురుగులు కనిపించినాయి. పురుగులు కనిపిస్తే ఆ పురుగులను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తామా, ఓన్లీ మెన్యూర్ వేయడానికి ట్రై చేస్తామా అనేది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పురుగులు అనేవి ఏంటంటే మన హార్మోన్ అనుకోండి, చెద పురుగులు అనేవి మన హార్మోన్ అనుకోండి. వీటిని కాసేపు నిద్రపుచ్చగలిగే డ్రగ్ ఏదన్నా అంటే చంపేది, నిద్రపుచ్చగలిగే డ్రగ్ ఏదన్నా ఉందంటే అది ఫినాస్టైడ్ అనమాట. ఓకే. సో వాటి డ్యామేజ్ని కొంత టైం వరకు వాటిని పడుకునేటట్టు చేస్తుంది. సో హెయిర్ ఫాలికల్ కొంచెం రీజువనేట్ అవుతుంది. ఈ రీజువనేషన్ ప్రాసెస్కి హెల్ప్ చేయగలిగిన మందు ఏదైనా ఉందంటే అది మినాక్సిడిల్. ఓకే. ఇది ఏం చేస్తుంది అంటే ఎక్కువ రోజులు హెయిర్ని పొడుగ్గా ఉండేటట్టు చేయడానికి, ఎక్కువ రోజులు ఎనాజన్ హెయిర్లో ఉండేటట్టు చేయడానికి ఒకటి ఫస్ట్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ దగ్గర రూట్ దగ్గర చిన్న బ్లడ్ వెజల్ ఉంటుంది, అది దానికి ఫుడ్ అంతా ఇస్తుంది. ఆ బ్లడ్ వెజల్ని డైలేట్ చేస్తుంది అన్నమాట. ఈ డైలేట్ చేయడం వల్ల అంటే రెండు అడ్వాంటేజ్లు. ఒకటి ఫుడ్ బాగా వెళ్తుంది, నెక్స్ట్ ఏంటంటే ఈ వెజల్ థిక్నెస్ ఎలా ఉందో మన హెయిర్ థిక్నెస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు డ్రగ్లు ఏం చేస్తాయి, ఒకటేమో అసలు పురుగులను చంపుతాయి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాన్ని హెల్తీగా ఉంచేటట్టు చేస్తాయి. ఇవి రెండు చేశాక మీరు మెన్యూర్ వేసారనుకోండి, మొక్క బాగా తీసుకుంటుంది, ఆటోమేటిక్గా గ్రోత్ మొక్క తీసుకుంటుంది. ఇక్కడ మెన్యూర్ ఏంటంటే పిఆర్పి అనమాట. ఓకే. ఎగ్జాంపుల్లో మనకు మెన్యూర్ అంటే పిఆర్పి. సో అసలు మెడికేషన్ లేకుండా మీరు ఎంత మెన్యూర్ వేసినా మొక్క అనేది డెత్కి ఈజ్ ఆల్వేస్ ప్రోన్, రిజల్ట్ ఉండదు. మెడికేషన్ తీసుకుంటూ మీరు పిఆర్పీస్ చేయించుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సింపుల్గా అలా అర్థం చేసుకుంటే మీ సొల్యూషన్ మీకే తెలుస్తుంది. మీరు నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్కి బలి కాకుండా ఉంటుంది. ఓకే. సో పిఆర్పి, జిఎఫ్సి రెండు సేఫ్ అంటారు. పిఆర్పి అనేది సింపులర్ ఫామ్ ఆఫ్ జిఎఫ్సి అండి. పిఆర్పి ఏంటంటే మన బ్లడ్లోంచే తీస్తాము, ప్లాస్మా. దీంట్లో నుంచి ఏంటంటే ప్లేట్లెట్స్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండే ప్లాస్మాని తయారు చేస్తాం. నార్మల్ ప్లాస్మాలోంచి బ్లడ్లోంచి ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండే కాన్సన్ట్రేషన్, ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా. సో ఈ ప్లేట్లెట్స్లో ఏంటంటే కొన్ని సెల్స్, కొన్ని గ్రాన్యూల్స్ ఉంటాయి. ఈ గ్రాన్యూల్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, బోల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎపిడెర్మల్ నుండి వాస్కులర్ వరకు 5 to 6 గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రాన్యూల్స్ని పగలగొట్టేటట్టు చిన్న ఎడిటివ్ వేస్తాం అన్నమాట. ఇవి ఫాస్ట్గా పగిలిపోయి గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చింది ఏంటంటే మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే గ్రోత్లోకి మనం తీసుకొచ్చిన సెల్స్ ఉన్నాయో వాటి మీద ఇవి పనిచేసి అవి ఇంకా ఫాస్టర్గా గ్రో అవ్వడానికి, హెల్తీగా గ్రో అవ్వడానికి, స్ట్రెంగ్తీగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది మెయిన్ బేసిక్ ఫిలాసఫీ అనమాట పిఆర్పి ఎందుకు చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కాన్సన్ట్రేట్లో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంకా కొంచెం అసలు స్టడీస్ చేసినప్పుడు హెయిర్ మీద కొంచెం ఎక్కువ ప్రభావం ఉంది. వీటిల్ని యాడ్ చేసి సేమ్ ప్లాస్మాలోకి ఆ కాన్సన్ట్రేషన్ పెంచడమే జిఎఫ్సి అనమాట. కొంచెం న్యాచురల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంచెం ఆర్టిఫిషియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి రెండింటిని మిక్స్ చేసిందే జిఎఫ్సి అనమాట. ఇవి రెండు తీసుకోవచ్చు, తీసుకోవడంలో హామ్ లేదు. కానీ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ మెడికేషన్ తీసుకోవాలి. అదొకటి పేషెంట్స్ అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వాలి, ఎందుకు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా చాలా అర్థం కావాలి. అయితే సార్ ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తారు కదా ఈ పిఆర్పి ఆర్ జిఎఫ్సి ఏదైనా సరే, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ అండి, అదేం బిగ్ ప్రొసీజర్ కాదు. ఒకటి ఏంటంటే మన దగ్గర నుండి మనం తీసుకుంటున్నాం కనుక వేరియస్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో సింపుల్ మెయిన్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రొలాంగ్డ్ పెయిన్. కొందరికి ఏంటంటే ప్రొలాంగ్డ్ పెయిన్ అప్పుడప్పుడు ఏంటంటే ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న నర్వ్కి టచ్ అయినప్పుడు
నీడిల్ అనేది కొంచెం ఎక్కువ పెయిన్ 2-3 డేస్ వరకు ఎక్కువ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఓన్లీ 2-3 డేస్. 2-3 డేస్. అండ్ అన్హైజీనిక్ ప్లేసెస్లో కొందరు ఈ మధ్యన ఏంటంటే సలూన్స్లో కూడా చేసేస్తున్నారు. అవును. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందంటే స్కాల్ప్లో అక్కడ హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ వస్తాయి. ఓకే. ఒకసారి అక్కడ పెద్ద ఫాలికల్లా పెద్ద బాయిల్లో వచ్చి కనుక అక్కడ పగిలిందా అక్కడున్న హెయిర్ అంతా కింద స్కిన్ స్కారింగ్లోకి వెళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కొంచెం స్టెరైల్గా డాక్టర్స్ ఉండే ఎన్విరాన్మెంట్లో చేయించుకోండి. కొంచెం స్టెరైల్ ప్రికాషన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి, నీట్గా ఉందా అట్మాస్ఫియర్, లేదా సిరంజ్లు అన్నీ కరెక్ట్గా మంచిగా వాడుతున్నారా, కరెక్టే అప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నారా సిరంజ్ని అనేది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు చేయించుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.